अथ प्रथमोपाध्यायः अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः ममकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। ఒకటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవः మమకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత సంజయ. సంజయ సమానము ఓ సంజయ, ధర్మక్షేత్రే సమానము ధర్మమైన, కురుక్షేత్రే కురుక్షేత్రమునకు, యుయుత్సవః సమానము యుద్ధ సన్నద్ధులై, సామవేతాః సమానము కూడినవారైన, మమకాః సమానము నావారును, పాండవాః చ ఏవ సమానము పాండవులును, కిన్ సమానము ఏమి, అకుర్వత సమానము చేసిరి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధసన్నద్ధులై చేకూడియున్న నా వారగు దుర్యోధనాదులును పాండుపుత్రులను ఏమి చేసిరి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 2 దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. తదా సమానము ఆ సమయమున, రాజా సమానము రాజైన, దుర్యోధనః సమానము దుర్యోధనుడు, వ్యూఢం సమానము ఊహ్యరచనతో రణమునకు మోహరించియున్న, పాండవానీకం సమానము పాండవ సైన్యమును, దృష్ట్వా సమానము చూచి, తు సమానము మరియు, ఆచార్యం సమానము ద్రోణాచార్యుల వారిని, ఉపసంగమ్య సమానము సమీపించి, వచనం సమానము వాక్యమును, అబ్రవీత్ సమానము పలికెను. ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. 3 పశ్య ఏతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆచార్య సమానము ఓ ఆచార్యుడా, తవ సమానము నీ యొక్క, ధీమత సమానము బుద్ధిమంతుడును, శిష్యేన సమానము శిష్యుడును, ద్రుపదపుత్రేణ సమానము ద్రుపదుని కుమారుడగు దృష్టద్యుమ్నుని చేత, వ్యూఢాం సమానము వ్యూహాకారముగా నిలుపబడిన, పాండుపుత్రానాం సమానము పాండు తనయుల యొక్క, ఏతాం సమానము ఈ, మహతీం సమానము గొప్పదియగు, చము సమానము సన్యమును, పశ్య సమానము చూడుము. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నిచే వ్యూహాకారముగా నిలుపబడిన పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 4 అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానః విరాటః చ ద్రుపదః చ మహారథః. అత్ర సమానము ఇచ్చట, యుధి సమానము సమరమునందు, భీమార్జున సమానము భీమార్జునులతో సరితూగు వారును, మహేశ్వాసాః సమానము గొప్ప విలుక్రాండును, శూరాః సమానము శూరులును, యుయుధానః సమానము యుయుధానుడు, సాత్యకి, విరాటః సమానము విరాటుడును, చ సమానము మరియు, మహారథః సమానము మహారథుడైన, ద్రుపదః సమానము ద్రుపదుడును, చ సమానము మరియు. ఈ పాండవ సేనలందు శూరులను, గొప్ప ధనుర్విద్యా సంపన్నులను, భీమార్జునులతో సమానులను గలరు, మరియు సాత్యకి, విరాటుడు, మహారథి ద్రుపదరాజును. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ నరపుంగవః. 5 దృష్టకేతు చేకితానః కాశీరాజః చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజః చ శైభ్యః చ నరపుంగవః. దృష్టకేతు సమానము దృష్టకేతుడు, చేకితానుడు, వీర్యవాన్ సమానము బలశాలి అయిన, కాశీరాజును, చ సమానము మరియు, పురుజిత్ సమానము పురుజిత్తుడును, కుంతి భోజ సమానము కుంతిభోజుడును, చ సమానము ఇంకను, నరపుపుంగవ సమానము శ్రేష్టమానవుడైన, శైభ్య సమానము శైభ్యుడును, చ సమానము మరియు, దృష్టకేతువు, చేకితానుడు, బలశాలి కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, మానవ శ్రేష్ఠుడగు శైల్యుడును. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 6 యుధామన్యు చ విక్రాంత ఉత్తమౌజా చ వీర్యవాన్ సౌభద్ర ద్రౌపదేయా చ సర్వే ఏవ మహారథాః.
విక్రాంత సమానము పరాక్రమవంతుడైన, యుధామన్యు సమానము యుధామన్యుడు, చ సమానము మరియు, వీర్యవాన్ వీరుడగు, ఉత్తమౌజ సమానము ఉత్తమౌజుడును, చ సమానము మరియు, సౌభద్ర సమానము సుభద్రాపుత్రుడగు అభిమాన్యుడును, చ సమానము మరియు, ద్రౌపదేయ సమానము ద్రౌపదీపుత్రులును, సర్వే సమానము అందరును, మహారథా ఏవ సమానము మహారథులే. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది మొక్క 5 పుత్రులును కలరు. వీరందరును మహారథులే. అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే 7. ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, అస్మాకం మన పక్షములో, తు కూడా, ఏ ఎవరు, విశిష్ట శ్రేష్ఠులో, మమ నా యొక్క, సైన్యస్య సైన్యమునకు, నాయక నాయకులో, తాన్ వారిని, తే నీకు, సంజ్ఞార్థం తెలియుట కొరకు, బ్రవీమి తెలుపుచున్నాను, తాన్ వారిని, నిబోధ తెలిసికొను. ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యములో ప్రధాన యోధులను గూడ గమనింపుడు. మీకు తెలియుటకై మన సేనానాయకులను గూర్చి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ, అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ 8. భవాన్ భీష్మ చ కర్ణ చ కృప చ సమితింజయ, అశ్వత్థామా వికర్ణ చ సౌమదత్తి తథా ఏవ చ. భవాన్ తమరును, భీష్మ భీష్ముడును, చ మరియు, కర్ణ కర్ణుడును, చ మరియు, సమితింజయ సమరవిజయుడుగు, కృప కృపాచార్యుడును, చ మరియు, అశ్వత్థామ అశ్వత్థామయును, వికర్ణ వికర్ణుడును, చ మరియు, సౌమదత్తి సోమదత్తుని పుత్రుడు నగు భూరిశ్రవుడును, తథా అలాగున, ఏవ చ మరియు తమరును, భీష్ముడు కర్ణుడు, సమరవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్వే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితా, నానాశాస్త్ర ప్రహరణా సర్వే యుద్ధవిశారదా. 9. అన్వే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితా, నానాశాస్త్ర ప్రహరణా సర్వే యుద్ధవిశారదా. అన్యే ఇతరులను, చ కూడా, బహవః అనేకులు, శూరా శూరులు, మదర్తే నా కొరకు, త్యక్త జీవిత జీవితములపై భ్రాంతి వదిలినవారై, సర్వే వీరందరును, నానాశాస్త్ర ప్రహరణ అనేకములగు శాస్త్రాస్త్రములు గలవారును, యుద్ధవిశారద సమర చాతుర్యము గలవారును, ఇంకను పెక్కుమంది శూరులును వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు, నానాస్త్రాస్త్రదారులై, నా కొరకు తమ జీవితములను ధారపోసి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నారు. అపరాక్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పరాక్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 10. తత్ అలాంటి, అస్మాకం మన యొక్క, భీష్మాభిరక్షితం భీష్మాచార్యుల వారిచే సురక్షితమైన, బలం సైన్యం, అపరాక్తం అపారము, తు అయితే, భీమాభిరక్షితం భీమునిచే రక్షితమైన, ఏతేషాం వారి యొక్క, ఇదం ఈ పరాక్తం పరిమితముగనున్నది. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగా నున్న మన సైన్యము అపరిమితమై ఉన్నది. భీమునిచే రక్షింపబడుచు పాండవ సైన్యం పరిమితముగా నున్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా, భీష్మమేవాభిరక్షంతు భావంతః సర్వ ఏవ హి. 11. ఆయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితా, భీష్మం ఏవ అభిరక్షంతు భవంతః సర్వే ఏవ హి. భవంతః మీరు, సర్వే ఏవ అందరును, చ అందువల్ల, సర్వేషు సకలములైన, అయనేషు వ్యూహస్థానములయందు, యథాభాగం మీ మీ నియమిత స్థానములయందు, అవస్థితా ఉండినవారై, భీష్మమేవ భీష్మాచార్యుల వారినే, అభిరక్షంతు హి చక్కగా రక్షింతురుగాక. కనుక మీరందరును మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండవలెను. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః.
సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. 12 తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ. సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య ఆ దుర్యోధనునకు హర్షం సంతోషమును సంజనయన్ కలిగించుచు ప్రతాపవాన్ ప్రతాపవంతుడును కురువృద్ధ కురువృద్ధుడును పితామహ పితామహుడును ఉచ్చై బిగ్గరగా సింహనాదం సింహనాదమును వినద్య చేసి శంఖం శంఖమును దద్మౌ పూరించెను. కురువృద్ధుడును ప్రతాపశాలియను అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ బేరశ్చ పణవానకోముఖా సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోపాభవత్. 13 తతః శంఖా చ వేర్యః చ పణవానక గోముఖా సహసా ఏవ అభ్యహన్యంత స శబ్ద తుముల అభవత్. తరువాత చ మరియు శంఖ శంఖములను చ మరియు వేర్య వేరులను పణవానక గోముఖ పన్నవములు తప్పెటలు రణబేరులను సహసా ప్లస్ ఏవ ఒకేసారి అభ్యహన్యంత మ్రోగించబడెను. స ఆ శబ్ద ధ్వని తుముల గొప్ప భయంకరముగా అభవత్ ఆయెను. ఆ తరువాత శంఖములు నగారాలు తప్పెటలు మృదంగములు గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులతో దిక్కులను పిక్కటిల్లాయి. ఆ శబ్దములు భయంకరముగా నుండెను. తతః శ్వేతైర్హాయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. 14 తతః శ్వేతై హయై యుక్తే మహతి సందనే స్థితౌ మాధవ పాండవ చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. తరువాత శ్వేతై తెల్లని హయై గురుములతో యుక్తే కూడిన మహతి ఉత్తమమైన స్యందనే రథమునందు స్థితౌ కూర్చొని యున్నట్టి మాధవ శ్రీకృష్ణ భగవానుడు పాండవ అర్జునుడు చ మరియు ఏవ కూడా దివ్యౌ దివ్యములగు శంఖౌ శంఖములను ప్రదద్మతు పూరించిరి. పిమ్మట శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పాండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. ఆశ్చర్యార్థక చిహ్నం. 15 పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పాండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. హృషీకేశ శ్రీకృష్ణుడు పాంచజన్యం పాంచజన్యమను శంఖమును ధనంజయ ధనంజయుడు దేవదత్తం దేవదత్తమను శంఖమును భీమకర్మ భయంకర కార్యములాచరించు వృకోదర భీముడు పౌండ్రం పౌండ్రమను మహాశంఖం గొప్ప శంఖమును దద్మౌ పూరించిరి. శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరి వీరభయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించును. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర సకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. 16 అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర సకుల సహదేవ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్ర కుంతీపుత్రుడును రాజా రాజును అగు యుధిష్ఠిర ధర్మరాజు అనంత విజయం అనే శంఖమును నకుల నకులుడు చ మరియు సహదేవ సహదేవుడును సుఘోష మణిపుష్పకౌ సుఘోష మణిపుష్పకములనే శంఖములను కుంతీపుత్రుడును రాజును అగు ధర్మరాజు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత. 17 కాశ్య చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్న విరాట చ సాత్యకి చ అపరాజిత. పరమేశ్వాస శ్రేష్టమైన విల్లుగల కాశ్య కాశీరాజును చ మరియు మహారథ మహారథుడైన శిఖండి శిఖండియు చ మరియు దృష్టద్యుమ్న దృష్టద్యుమ్నుడును విరాట
విరాటుడును చ అలాగుననే అపరాజిత పరాజయ మెరుగని సాత్యకియును చ మరియు ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టద్యుమ్నుడును విరాటరాజు పరాజయ మెరుగని సాత్యకియు మరియును ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ 18 ద్రుపద ద్రౌపదేయ చ సర్వశః పృథివీపతే సౌభద్ర చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథివీపతే హే ధృతరాష్ట్ర మహారాజా ద్రుపదరాజు చ మరియు ద్రౌపదేయ ద్రౌపదీపుత్రులును చ మరియు మహాబాహు గొప్ప భుజములు గల సౌభద్ర సుభద్రా తనయుడగో అభిమన్యుడును సర్వశః అంతటను పృథక్ వేరుగా శంఖాన్ శంఖములను దద్ము పూరించిరి ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులను భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగో అభిమన్యుడును తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి స ఘోషోధార్తరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ 19 స ఘోష ధార్తరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభ చ పృథివీం చ ఏవ తుములః వ్యనునాదయన్ తుముల భయంకరమైన సహ్ ఆ ఘోష శబ్దము నభ ఆకాశమును చ మరియు పృథివీం భూమియును చ మరియు ఏవ కూడా వ్యనునాదయన్ ప్రతిధ్వనించుచు ధార్తారాష్ట్రానాం ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయాని గుండెలను వ్యధారయత్ వేదిరించెను పాండవ వీరుల శంఖనినాదములకు భూమ్యాకాశముల దద్దరిల్లినవి ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు తల్లడిల్లెను అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తారాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమః మహీపతే 20 అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శాస్త్రసంపాతే ధను ఉద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే అత తరువాత మహీపతే ఓ రాజా చ శస్త్రసంపాతే ఆయుధ ప్రయోగము ప్రవృత్తే జరగబోవుచుండగా కపిధ్వజ కపిరాజు చిహ్నముతోడి పతాకము గల పాండవ అర్జునుడు వ్యవస్థితాన్ సమర సన్నద్ధులయ్యున్న ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను దృష్ట్వా చూచి ధను వింటిని ఉద్యమ్య సంధించి తదా అప్పుడు హృషికేశం శ్రీకృష్ణునితో ఇదం ఈ వాక్యం వచనమును ఆహ పలికెను అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేపాచ్యుత సేనాయో ఉభయో మధ్యే రథం స్థాపయ మే అచ్యుత 21 అచ్యుత శ్రీకృష్ణ ఉభయో రెండింటి సేనయో సేనల యొక్క మధ్యే నడుమ మే నా యొక్క రథమును స్థాపయ నిలుపుము ఓ అచ్యుత నా రథమును ఇరుసేనల మధ్య నిలుపుము యావదేతాన్ని రీక్షేపాహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే 22 అస్మిన్ ఈ రణసముద్యమే సమర సందర్భమున మయా నా చేత సహ ఎవరితో యోద్ధవ్యం యుద్ధము చేయబడవలయునో యోద్ధుకామాన్ సమరము నభిల్షించి అవస్థితాన్ ఉన్న ఏతాన్ ఈ శూరులను అహం నేను యావత్ నిరీక్షే చూచెదను ఈ సమరమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధులందరినీ చూచి వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో పరిశీలించెదను యోత్స్యమానాన వేక్షేపాహం య ఏతే పాత్ర సమాగతా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః 23